హరిశ్చందర్ అసలు మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమము రాజ్యాంగ వ్యతిరేకము. ఆర్టికల్ 19(1) ప్రకారం ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పేసి ఒకవైపు ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్న సందర్భంలో అదే ఆర్టికల్లో ఆర్టికల్ 19(5) and 6 సంబంధించి నియంత్రణ ఒక ప్రాంతంలోకి వచ్చినప్పుడు స్థానిక కల్చర్కి సంబంధించిన అంశంలో కానీ వ్యాపారంలో కానీ నియంత్రణ కూడా ఉండొచ్చని బాబాసాహెబ్ రాజ్యాంగంలో పొందుపరిచిందంటూ డివిఎంసి డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ హైదరాబాద్ యాక్టివిస్ట్ అనేక కీలకమైన కేసులలో బ్యాక్ ఎండ్ వర్క్ చేసి ఏదైతే రాజ్యాంగబద్ధ చట్టబద్ధ పోరాటం చేసే బత్తుల రాంప్రసాద్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. నమస్తే రాంప్రసాద్ గారు. తెలంగాణలో అంతా ఒక చర్చ జరుగుతుంది. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పేసి టీవీలలో కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మిగతా అనేక మంది మాట్లాడుతున్నారు. జనరల్ వాళ్ళు కూడా ఈ పాయింట్ ఇక్కడ ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు అనే పాయింట్ మాట్లాడుతూనే మా మీద ఆధిపత్యం ఉండొద్దు, కల్చరల్ ఆధిపత్యం ఉండొద్దు, దోపిడీ ఉండొద్దు అని జనరల్గా చెప్తున్నారు. వాస్తవంగా రాజ్యాంగంలో బాబాసాహెబ్ ఈ విషయం ఏ పాయింట్లలో అంటే ఇప్పుడు ఆర్టికల్ 19(5) కానీ 19(6) కానీ కొంచెం డీటెయిల్గా మా ప్రేక్షకులకు వివరిస్తారు. తప్పకుండా. అంటే చాలా మంది యాక్టివిస్టులు ఒక యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా గోబ్యాక్ మార్వాడి బలంగా కోరుకుంటున్నారు. జనరల్ అంటే 4.5 కోట్ల మంది తెలంగాణ వందలకు అందరూ కూడా ఇది ఉన్నది గోబ్యాక్ అనేది. కానీ అది రాజ్యాంగబద్ధంగా కరెక్టా కాదా అనే దాని మీద ఎవరు కూడా స్పష్టత లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అది బయటకు వచ్చింది కాబట్టి ఎవరికి స్పష్టత లేదు. ఆ కోణంలో ఒక అంబేద్కర్ ఐడియాలజీని గట్టిగా నమ్మే వ్యక్తిని, రాజ్యాంగబద్ధంగా నడిచే వ్యక్తిగా నేను కొంచెం స్టడీ చేయడంతో స్పష్టంగా తెలిసింది. ఈ రోజు గోబ్యాక్ మార్వాడి ఉద్యమం అనేది ఇప్పుడు వచ్చింది కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళది కాదు. బాబాసాహెబ్ ఆ రోజుల్ని 1948లోనే ముసాయిదా రాజ్యాంగం రాసినప్పుడే బలంగా కోరుకున్నాం, చాలా బలంగా కోరుకున్నాం. కాబట్టి ఆర్టికల్ 19 ఇప్పుడు అంటున్నాము, అది ముసాయిదా రాజ్యాంగంలో ఆర్టికల్ 13 ఉంది. అప్పుడే ఈ డిబేట్ జరిగింది. ఏం జరిగింది? డిబేట్ ఏం జరిగింది కొంచెం డీటెయిల్ చెప్తారా? అయితే భారతదేశంలో ప్రతి పౌరుడికి హక్కు ఉన్నది, మాట్లాడే స్వేచ్ఛ కానీ ఇలాంటి స్థానిక ఏర్పాటు చేయడం కానీ, ఏ రాష్ట్రం నుంచి ఎక్కడైనా పోవచ్చు, స్థిరాస్తులు చేయొచ్చు, ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు అని ఆర్టికల్ 19 స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఉండే అన్ని దగ్గర పోవచ్చు, కానీ పరిమితులు ఉండాల్సిన అవసరం ఉందని బాబాసాహెబ్ బలంగా నమ్మింది. పరిమితులు ఉండాలి, సహేతుకమైన పరిమితులు ఉండాలి, ఆంక్షలు ఉండాలి అనేది స్పష్టంగా బాబాసాహెబ్ ఐడియాలజీలో అది ప్రధాన దాని మీద. అందుకనే వాక్ స్వాతంత్రం అంటే ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు కాదు. పోయి మనం ఎక్కడంటే అక్కడ పోయి వ్యాపారాలు పెట్టుకొచ్చి అక్కడ స్థానికులకు కూడా ఇబ్బంది కలిగే విధంగా, వాళ్ళని రోడ్డు మీద తెచ్చే విధంగా, వాళ్ళ సంస్కృతి మీద దాడి చేసే ప్రమాదం ఉంటుందని బాబాసాహెబ్ వీటి మీద ముఖ్యంగా సాంస్కృతికంగా కానీ జీవనోపాధికి సంబంధించిన ప్రాబ్లంలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్థానికులకు ఇబ్బందికరంగా ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కట్టడి చేయడానికి అవసరం ఉంటే చట్టం కూడా చేయాలనేది బలంగా నమ్మేది. కాబట్టి ఆర్టికల్ 19(5) ఏంటిదంటే ఎక్కడ ఏ ప్రాంతంలో నివసించే పర్మనెంట్ నివాసం ఏర్పాటు చేయవచ్చు, దాంతోపాటు ఎసెట్స్ కూడా చేసుకోవచ్చు, ఆస్తులు కూడా పెట్టుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ స్థానికులకు ఇబ్బందికరంగా స్థానిక కల్చర్ మీద దాడి చేసుకుంటారు, స్థానిక స్థిర నివాసాలకు కూడా రేపు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటే మాత్రం వాళ్ళకి కంపల్సరీ కట్టడి చేయాల్సిందనే ఆర్టికల్ 19(5) క్లియర్ చెప్తారు. అదే మీతో డిస్కస్ చేసిన తర్వాత చాలా క్లియర్ గా నేను కూడా ఆర్టికల్ స్టడీ చేసినప్పుడు ట్రైబల్ సంబంధించి గిరిజనులకు సంబంధించిన అంశాల్లో ఇతరములకు సంబంధించిన అంశాలను క్లియర్ గా మెన్షన్ చేసినట్టుగా దాన్ని కొంచెం డీటెయిల్ గా చెప్తారా? అది ఇప్పుడు మీరు నార్త్ సైడ్ లో చాలా దగ్గర గిరిజన ప్రాంతాలకు వేరే వాళ్ళు పోకుండా ఉన్నారు. అయితే ఇక్కడ ఇటువంటి జనరల్ గా ఉన్న మన స్టేట్ లాంటి వారి దాంట్లో క్లియర్ గా ఉంది వృత్తిపరమైన, తర్వాత మిగతా కల్చరల్ ఓన్లీ మీరు ఏది ట్రైబల్ గా కాకుండా మిగతా కల్చర్ కూడా దీన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ జీవనోపాధి పోవడం. అదే బాబాసాహెబ్ ఏమన్నాడు, స్వాతంత్రం అంటే స్వేచ్ఛ అన్ని విధాలుగా ఉండదు, అంటే పూర్తి స్వేచ్ఛ ఉండకూడదు, విశృంఖల స్వేచ్ఛ కంపల్సరీ దానికి కంట్రోల్ ఉండాలని బాబాసాహెబ్ ఆలోచించి అందుకని ఆర్టికల్ 5
స్థిర నివాసం గురించి ఆర్టికల్ 19(5) అది చెప్తుంది. 19(6) ఏమో వ్యాపారాలు బిజినెస్ చేసుకునే క్రమంలో కూడా, ఎందుకంటే జీవనోపాధి మొత్తం కూడా డామినేట్ చేస్తే లోకల్ ఎక్కడ పోవాలి మళ్ళీ? ఇప్పుడు లోకల్ ఇక్కడ బతకనికనే కష్టం ఉన్న పరిస్థితిలో వీడి పోయి బయట చేసే అవకాశాలు లేవు. వీళ్ళు ఎక్కడో రాజస్థాన్ నుంచి, ఎడారి ప్రాంతం నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యారు. వాళ్ళ నెట్వర్క్ తోని మనం ఇచ్చే ఎంఆర్పీ రేట్ కంటే వాళ్ళు తక్కువ ఇచ్చి బిజినెస్ చేస్తున్నారు. అటువంటి సందర్భంలో స్థానికులకు ఇబ్బంది అవుతుందని బాబాసాహెబ్ 1948 ఆలోచించారు. యాక్సెప్ట్ చేయాలి అంటే ఎంత దార్శనికత ఉంటది బాబాసాహెబ్. ఈ అసలు మనం డిమాండ్ చేసేది రాజ్యాంగబద్ధంగా సాధ్యమవుతుందా? బాబాసాహెబ్ మీరు దీని మీద ఏం ఒపీనియన్ అనేది చేస్తే 100% ముందుకు పోవాలనే ఒక స్పిరిట్ మా మీద ఏర్పడ్డది. ఫస్ట్ ఈ ఇష్యూ జరిగినప్పుడు కూడా జూలై 31 జరిగినప్పుడు ఆ రోజు నేను శ్యామే ఫస్ట్ అదే విషయాల్లోకి వస్తున్నా. ఎఫ్ఐఆర్ కూడా మీరు తీసుకొచ్చారు, ధన్యవాదాలు. ఇది ఎఫ్ఐఆర్ ఏదైతే మోండా మార్కెట్ లో ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన సాయి కిరణ్ పైన దాడి జరిగింది. ఆ దాడి జరిగిన దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ని డివిఎంసి మెంబర్ గా బత్తుల రాంప్రసాద్ గారు తీసుకొచ్చారు. దీంట్లో కొన్ని అమెండ్మెంట్స్ మీద పోలీసులతో జరిగిన ఆర్గ్యుమెంట్స్ సంబంధించిన అంశాలు పబ్లిక్ తెలియాల్సిన అవసరం ఉంది. అసలు పెట్టాల్సిన సెక్షన్స్ పెట్టిరా? మీకు పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాదం కానీ లేకపోతే మీరు వాళ్ళతో మాట్లాడిన అంశాలు, చర్చించిన అంశాలు? అయితే ఆ రోజు సాయంత్రం వెళ్ళినాం, బాధితులతో అందరూ మాట్లాడడం, స్థానికంగా ఎంక్వైరీ చేసిన మా ఎస్కే జ్యువెలర్స్ పరిస్థితి అంతా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మేము ఒక దగ్గర కూర్చొని ఆ ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడడం జరిగింది. ఎవరితో? SHO, ట్రైబల్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన మాట్లాడే సందర్భంలో ఏమంటాడంటే, మేము ఎఫ్ఐఆర్ చేసేసినాం కదా, మీరు గడబడి చేసే అవసరం లేదు. నేను ఒక డివిఎంసి మెంబర్ గా చెప్తున్నా, మీరు పెట్టాల్సిన సెక్షన్స్ పెట్టలేరు కదా, ఇది విల్ఫుల్ నెగ్లెక్ట్ కింద వస్తుంది, మీరు జాగ్రత్త చేయాలి కదా. అంటే ఆయన ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడిందంటే, నువ్వు చెప్తే నేర్చుకున్నంత స్థితిలో నేను లేను, నేను పీపీ ఒపీనియన్ తీసుకొని పెట్టినా అని నిర్లక్ష్యంగా మాట్లాడితే నేను ఆ SHOకి చెప్పిన, నీకు తెలివి లేదు, ఆ ఏసీపీ ఎవడైతే పీపీ ఉన్నాడో పీపీ కూడా బుర్ర లేదు. ఆడ బహిరంగ ప్రదేశంలో 319 పెట్టినాడు, ఇంజూరీస్ అయి పన్ను ఊడిపోయింది, గ్రేవియస్ అట్ అది. ఇంత సీరియస్ గా కేసు 3 to 5 పెట్టకుండా దీన్ని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన వాడిని గట్టిగా దబాయిస్తే, లేదు మేమేం చేయలేదు, లేదు అట్లా ఏమైనా ఉంటే కూడా మా ఏసీపీ గారు ఐవా వచ్చిన తర్వాత చేంజ్, ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో చేంజ్ చేస్తారని వాగ్వాదం జరిగింది. అయితే ఆ రోజే మేము అర్థమైపోయినాం, దీంట్లో పోలీసులు ఆ మార్వేడులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాకు స్పష్టంగా అర్థమైంది. ఇమీడియట్ గా ఐవోగా మహంకాళి ఏసీపీ గారు సైదయ్య బీసీ ఆయనతో మాట్లాడితే, ఆయన ఎఫ్ఐఆర్ చూలే, అప్పటికి ఐవోగా అపాయింట్ కూడా కాదు, చట్టం ఏం చెప్తారు కాకపోతే జ్యుడిషియల్ అయినది కాబట్టి నేను న్యాచురల్ గా మీకు వస్తాయి కదా అని మాట్లాడాను. ఎట్లా అరెస్ట్ చేస్తాం? అరెస్ట్ చేస్తాం, అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఉంది, అది మేము సెషన్ బెయిల్ ఇచ్చేస్తాం, మేము నోటీస్ ఇస్తాం, ఛార్జ్ షీట్ చేస్తాం అన్నట్టు. అంత నిర్లక్ష్యంగా మాట్లాడితే ఆ రోజే 31 జూలై రోజు కేసు ఎప్పుడు జరిగిందో ఆ రోజే చెప్పిన, మీరు ఈ విషయంలో చాలా తప్పు చేస్తున్నారు, ఇది మీ మీద కూడా సెక్షన్ 4 ఆఫ్ SC/ST యాక్ట్ కింద మీ మీద కూడా కేసు అవుతుంది, మీరు జాగ్రత్తగా మాట్లాడాలి, మీరు ఎంక్వైరీ కూడా సీరియస్ గా చేయాలంటే అదే నిర్లక్ష్యంతో సమాధానం చెప్తే మనం ఆ రోజు గట్టిగా చెప్పినాం. మేము ముందే చెప్తున్నాం, సరే అనుకోకుండా తెలుసో తెలియకుండా తప్పులు జరుగుతాయి, తప్పు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త పడమని చెప్పిన. అప్పటి నుంచి రెగ్యులర్ గా ఫాలో అప్ ఉన్నాయి. మళ్ళీ ఆయన ఆర్బీఐగా అపాయింట్ అయినాక, సార్ ఏంటంటే నేను ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాను సార్, తప్పకుండా బాధితునికి న్యాయం చేస్తాను, నేను మీకు భరోసా ఇస్తున్నా అని చెప్పి చివరిగా మొన్న ఒక 4 రోజుల కింద పోయి మా డెలిగేషన్ అంతా, మేము డివిఎంసీ మెంబర్ మిగతా సభ్యులు ఉన్నారు, ఎల్ఐసి మాది కానీ మరి ఇంకా గోపి అని ముగ్గురం కలిసి ఒక డెలిగేషన్ గా పోయి మేము విజిలెన్స్ చేయడానికి వచ్చినామంటే ఆ రోజు కూడా నిర్దేశించిన సమాధానం, మీరు చెప్పేది ఉంటే చెప్పండి, మీరు చెప్పి వెళ్ళిపోరాని పూర్వంగా మాట్లాడితే గట్టిగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినాం చట్టంలో ఏం చెప్తున్నారు, ఈ చట్టం పుస్తకం ఈ క్లాస్ ఇది, ఈ క్లాస్ ఇది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే 118 BNS కింద పెట్టి గ్రేవియస్ అంటే
మనిషికి సంబంధించిన బాడీలో ఏ పార్ట్ కూడా డ్యామేజ్ అయినా కంప్లీట్ గా లాస్ అయినా సీరియస్ అఫెన్స్ కింద మనం సీరియస్ తీసుకోవాలి. అయితే గతంలో ఇది 326 ఉండే ఐపీసీ కింద. అప్పుడు ఏంటంటే 10 సంవత్సరాల కాల పరిమితి ఉంది. కానీ ఇప్పుడు బిఎన్ఎస్ లో కొద్దిగా పెంచి 6 months లైఫ్ ఇంప్రూవ్మెంట్ యావజ్జీవ కారాగార శిక్ష పడే చట్టం ఇది. నువ్వు ఏ విధంగా నువ్వు స్టేషన్ బెయిల్ ఇస్తావు అని వాదన జరిగింది. ఆయన ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడంటే జనరల్ గా ఎస్సీ ఎస్టీలకు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిఆర్ జడ్జిమెంట్ ఆపాదించొద్దు. ఇది ఎందుకంటే స్పెషల్ యాక్ట్. మీకు స్పష్టంగా చేయదలుచుకున్నా ఏంది ఇప్పుడు అర్నేష్ కుమార్ సంబంధించిన ఎందుకు ముందు పెడతారు పోలీసులు? ఎస్సీ ఎస్టీ చట్టం దానికి ఎందుకు దాంట్లోకి తీసుకోకూడదు? అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. మొత్తం తెలంగాణలో ఇదే జరుగుతుంది అన్యాయం. ఎస్సీ ఎస్టీ అనేది స్పెషల్ యాక్ట్, స్పెషల్ దాని మీద ఉద్దేశంతో పెట్టింది. ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించాలి, వాళ్ళ భరోసా కల్పించాలని ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో పెట్టింది. అయితే పోలీసులు ఎంత దారుణం అంటే అది 498 లో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిఆర్ లో 2013లో వచ్చింది. 14 నుంచి అన్ని రాష్ట్రాలకు సర్కులర్ ఇచ్చి 7 సంవత్సరాల కాల పరిమితిలో తక్కువ ఉంటే మీరు స్టేషన్ లో నోటీస్ ఇచ్చిన తర్వాత బెయిల్ ఇచ్చేయచ్చు అనేది ఆ తీర్పు సారాంశం అనేది. కానీ అది జనరల్ అఫెన్స్, స్పెషల్ అఫెన్స్ కూడా. నేను ఒక ఉదాహరణ కూడా చెప్తా. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. దీంట్లో కాల పరిమితి, శిక్ష కాల పరిమితి 3 నుంచి 7 సంవత్సరాలు. ఏసీపీకి 1000 రూపాయలు పెట్టి ఏసీపీ వాళ్ళు పడితే 1000 రూపాయలైనా కూడా జైలుకు పంపిస్తారు. ఇది స్పెషల్ యాక్ట్ ఎస్సీ ఎస్టీల రక్షణ గురించి వచ్చింది. 25% ఉన్న జనాభాకు రక్షణ కవచంగా ఉన్న దానికి ఇలా లైఫ్ పడేదానికి కూడా ఆయన స్టేషన్ పేరు ఇచ్చారు. ఎట్లిస్తాడు? అదే కదా. ఇప్పుడు 7 సంవత్సరాల లోపల ఉన్న ఏసీపీ దాంట్లో ఇస్తారు. ఇంకో దారుణం చెప్తా. మోటార్ వెహికల్ యాక్ట్ ఉంటుంది. మోటార్ వెహికల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ శిక్ష ప్రూవ్ అయితే 6 నెలల నుంచి 2 సంవత్సరాల శిక్ష. దాంట్లో కూడా జైలు పంపిస్తాం. అంటే తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే పంపిస్తాం. ఏసీపీ 7 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. పిఎంఎల్ఏ ఏది మనీ లాండరింగ్ యాక్ట్, ఈ మనీ రూపంగా జరిగిన దాంట్లో కూడా 7 సంవత్సరాలు. ఏ స్పెషల్ యాక్ట్ లో కానీ 7 సంవత్సరాల పైన లేదు. కానీ ఎస్సీ ఎస్టీలో 6 months టు లైఫ్ ఇంప్రూవ్మెంట్ దాకా ఉంది. అంత సీరియస్ అఫెన్స్ అని ఇట్లా ఉన్నాక చిన్న చిన్న కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ జైలుకి పంపిస్తారండి. ఎస్సీ ఎస్టీలో మనిషిని కులం పేరుతో ఈ రోజు కూడా 75 సంవత్సరాల స్వతంత్ర భారత్ చెప్తున్నాం. ఎస్సీ ఎస్టీలో కులం పేరుతో దూషించిన వాళ్ళకి కానీ దాడి చేసిన వాళ్ళకి స్టేషన్ బెయిల్స్ ఇస్తున్నారు. మిగతా వాటిలలో స్పెషల్ యాక్ట్స్ లో 7 years లోపు ఉన్నా కానీ అసలు స్టేషన్ బెయిల్స్ కాదు కదా, జైలు పంపిస్తున్నారు. ఎంత దారుణం అండి! ఎంతమంది, ఎంత నిర్లక్ష్యం మా చట్టం మీద, మా మీద. అంటే ఇది చాలా ప్రాంతాల్లో జరుగుతుంది. మొత్తం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం. ఇప్పుడు ఆ అర్నేష్ కుమార్ తర్వాత లేటెస్ట్ 2023లో మొహమ్మద్ అష్ఫాక్ ఆలం వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ జడ్జిమెంట్ వచ్చింది. సిమిలర్ జడ్జిమెంట్. అదేమంటది అంటే చాలా రాష్ట్రాలు అర్నేష్ కుమార్ మెయింటైన్ చేస్తలేదు కాబట్టి మీరు కంపల్సరీ మెయింటైన్ చేయాలని మళ్ళీ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్కులర్ పంపించారు. ఇప్పుడు కూడా లేటెస్ట్ గా మళ్ళీ 3340 సర్కులర్ ఒక డీజీపీ గారు జారీ చేసి, మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన జారీ చేసి అన్ని 7 సంవత్సరాల కింద కాల పరిమితి ఉంటే మీరు అది చేసుకోవాలి. అంటే ఎస్సీ ఎస్టీలకేమో అర్నేష్ కుమార్ అల్తాఫ్ అహ్మద్ జడ్జిమెంట్ అర్థం చూపెడతారు. మిగతా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన మోటార్ వెహికల్ యాక్ట్ లో మాత్రం జైలు పంపిస్తారు. కరప్షన్ ఆఫ్ ఏది కరప్షన్ యాక్ట్ ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, లంచం తీసుకుంటే ఏసీపీ వాళ్ళు అది కూడా 7 సంవత్సరాలు దాంట్లో జైలు పంపిస్తారు. పిఎంఎల్ఏ చట్టంలో కూడా అది కూడా 7 సంవత్సరాలు కూడా దాంట్లో జైలు పంపిస్తారు. అంటే ఎస్సీ ఎస్టీలకు రక్షణ కవచంగా ఉన్న దీంట్లో మాత్రం ఇంత అన్యాయం చేయడం ఇది దేనికి సంకేతం? ఇంత దారుణం. ఇంకోటి మీకు చెప్తాను. ఎస్సీ ఎస్టీ చట్టం చాలా పకడ్బందీ చేస్తారు. నిజంగా కూడా వాళ్ళు కరెక్ట్ గా అమలు చేయగలిగితే, చిత్తశుద్ధితో చేస్తే అట్రాసిటీస్ కంప్లీట్ ఆగిపోతాయి. చట్టాన్ని అమలు చేస్తే కరెక్ట్ గా మాకు అదనంగా చేయకండి అండి. ఇప్పుడు చట్టంలో సెక్షన్ 12(2) ఒక సెక్షన్ ఉంటదండి. ఎప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద కేసు నమోదవుతుందో వాళ్ళని ఎప్పుడు 100% వాళ్ళని కస్టడీలో తీసుకుని రిమైండ్ చేయాలి. దీన్ని చేసిరా లేదని సిపి గాని ఎస్పీ ఐపీఎస్ ఎవరైతే ఉంటారో ఎస్పీ గాని సిపి గాని వాళ్ళు పర్యవేక్షించి రిజిస్టర్ రాయాలి అరెస్ట్ చేసిన.
కంపల్సరీ చేయాల్సిందే. ఎస్సీ ఎస్టీలో చేయాల్సిందే, ఐపీసీలో కూడా అబౌవ్ 7 years ఉంది కదా, లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది, సీరియస్ అఫెన్స్ ఉంది కాబట్టి ఇమీడియట్ గా రిమాండ్ చేయాలి. ఇంత పెద్ద కేసులో, ఇంత పెద్ద చట్టంలో, ఇంత ప్రాముఖ్యత గల చట్టంలో కూడా ఇంత దారుణంగా చేసి ఈ రోజు బెయిల్ ఇస్తారు. ఈ రోజు నేను ఈ ఇట్లా బెయిల్ ఇచ్చినప్పుడు మీరు మాట్లాడిరా ఎస్హెచ్ఓతో గానీ ఐఓతో గానీ? ఐఓతో మాట్లాడి చెప్పినాం, నువ్వు ఇక్కడ జరిగేది ఏంటంటే సెక్షన్ 12(2) ఆఫ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్, తర్వాత బిఎన్ఎస్ లో నీకు 118 బిఎన్ఎస్ ఉన్నది, ఇది కూడా వైలేషన్ జరుగుతుంది. ముఖ్యంగా ఈవెన్ బిఎన్ఎస్ఎస్ లో కూడా సెక్షన్ 4 ఒకటి ఉంటది. ఎక్కడైతే జనరల్ అఫెన్స్, స్పెషల్ అఫెన్స్ ఏదైతే యాక్ట్ ఉంటుందో, స్పెషల్ యాక్ట్ కు రూల్స్ ఇట్లా ఉంటే ఆ యాక్ట్ కు సంబంధించిన రూల్స్ తీసుకోవాలని బిఎన్ఎస్ఎస్ లో కూడా ఉన్నది. అంటే ఇక్కడ క్లియర్ గా ఈ జనరల్ సంబంధించిన దాంట్లో నుంచి ఒకవేళ స్పెషల్ యాక్ట్ ఎస్సీ ఎస్టీ ఉంటే ఎస్సీ ఎస్టీ చట్టానికి సంబంధించిన దాన్ని తీసుకోలేను. దాంట్లో ఆ రూల్ లో 12(2) క్లియర్ గా ఉంది, దాంట్లో 18 ఒకటి క్లియర్ గా ఉంది. తర్వాత ఈ అర్నేష్ కుమార్ చెప్తున్నారు కదా, దారుణం ఏంటంటే ఆ చట్టంలో సెక్షన్ 20 ఉంటుంది మన ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో. ఆ చట్టం ఏం చెప్తుంది అంటే, ఈ చట్టం ముందు మిగతా చట్టాలు గాని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గాని ఏవి నిలబడవి ఎస్సీ ఎస్టీ చట్టంలో ఉంటది. కేవలం ఈ చట్టం మాత్రమే దీన్ని పరిలోకి తీసుకొని పనిచేయాలని సెక్షన్ 20 ఉంటది. ఇంత స్పష్టంగా ఉంటది. 12(2) ఉంటది, 18A ఉంటది, సెక్షన్ 20 ఉంటది. ఎక్కడ పోతుంది ఇది? ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ బిఎన్ఎస్ఎస్ లో కూడా స్పెషల్ యాక్ట్ కు రూల్స్ ఉంటే ఆ రూల్స్ ప్రకారమే చేయాలని ఉంటాయి. ఇన్ని ఉన్నా, ఇంత పెద్ద కేసు అయినా, ఈ కేసులో కూడా వాళ్ళు 33 బిఎన్ఎస్ కింద 33 కింద నోటీస్ ఇచ్చి చేతులు. మరి ఐఓకి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారో వీళ్ళకి కానీ ఎస్హెచ్ఓ కానీ వాళ్ళ మీద చర్యలు ఏముండయా? ఇంత నిర్లక్ష్యం, నెగ్లిజెన్స్ ఉంటే? నేను ఇదంతా అర్థం చేపించిన తర్వాత స్పష్టంగా చెప్పిన, ఐఓ గారు మీరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తివి, మీ మీద ఎటువంటి నిర్లక్ష్యం జరిగినా, తప్పులు దొరికినా అది ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కిందనే పరిగణించబడుతుంది. సెక్షన్ 4 ఆఫ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని నేను గవర్నమెంట్ కోరుకుంటా. మీ పై ఆఫీసర్ కూడా కంప్లైంట్ చేస్తాను. ఇమీడియట్ గా నెక్స్ట్ మండే రోజు పోయి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయాలి. ఒక డివిఎంసీ మెంబర్ గా మేము ఆ కేసు విషయంలో విజిలెన్స్ చేయడానికి పోతే మాకు ఆయన ఐఓ గారు చెప్పింది ఏంటంటే, స్టేషన్ బెల్ 35(3) బిఎన్ఎస్ కింద మేము నోటీస్ ఇచ్చినామని చెప్పింది. ఇది విల్ఫుల్ నెగ్లెక్ట్ కింద వస్తుంది. ఆయన మీద కేసు నమోదు చేసే ముందు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాలి. మీరు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేయమంటే ఇమీడియట్ గా ఆర్డర్ కూడా పోయింది. అంటే ఇప్పుడు చాలా మంది పోలీసులకు కానీ ప్రజలకు కానీ డివిఎంసి గురించి కొంచెం క్లియర్ తెలియదు. అసలు ఒకసారి డివిఎంసి సభ్యులుగా ఉన్నప్పుడు మీకుండే హక్కులు కానీ మీరు ప్రత్యేకంగా చేసే అంశాలు ఏంటి? డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో మీకుండే రైట్స్ కానీ, లేకపోతే మీరు నేరుగా ఎవరిని అప్రోచ్ అవుతారు, మీ కమిటీ ఏం చేస్తుంది సార్ వాస్తవం? అయితే యాక్చువల్లీ ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఒకటి ఉంటుంది. ఆ కమిటీకి చైర్మన్ గా జిల్లా కలెక్టర్ గారు ఉంటారు. గవర్నమెంట్ బాడీ, అఫీషియల్ బాడీ. దీంట్లో ఒక 5 మంది యాక్టివిస్టులను తీసుకుంటారు. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీద పనిచేసే యాక్టివిస్టులను నామినేట్ చేస్తారు గవర్నమెంట్. నామినేట్ చేసి కమిటీ చేస్తారు. ఈ కాల పరిమితి ఏంటంటే వీళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేయాలి. 3 సంవత్సరాల కాల పరిమితి. వీళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంటే 1 టర్మ్ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇది కాల పరిమితి 3 నెలలకు ఒకసారి చేయాలి. అయితే మా విధులు ఏంటిదంటే స్పష్టంగా ఉంది చట్టంలో. ఏమంటారంటే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు కాగానే బాధితులకు పూర్తి అండం వేయాలి, గైడ్ చేయాలి. తర్వాత విచారణ అధికారి కరెక్ట్ విధులు నిర్వహిస్తున్నా లేదా, దీనికి సంబంధించిన రీహాబిలిటేషన్ రిలీఫ్ అందించే రెవెన్యూ శాఖ కరెక్ట్ వ్యవహరిస్తున్నా లేదా, చట్ట ప్రకారం పోతున్నా లేదా. ఇది కంప్లీట్ గా మేము పర్యవేక్షించడమే కాకుండా విజిలెన్స్ కూడా ఉంది. విజిలెన్స్ ప్రత్యేక విజిలెన్స్ అంటేనే ఐఓ మీద విజిలెన్స్ చేయాలి, లేదా ఇంకో దాని మీద కాదు. ఐఓ అంటే ఏసీపీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఏసీపీ ఎట్లా చేస్తుండే పర్యవేక్షించాలి. అయితే జనరల్ గా పోలీసు వాళ్ళది ఏంటంటే ఏసీపీ అంటే 2 కొమ్ములు ఉన్నాయి అనుకుంటా. చాలా కేసుల, ఈ కేసు చాలా కేసుల పోగానే నువ్వు మా దగ్గరికి ఎట్లా వస్తావు,
నువ్వు మా దగ్గరికి రావు కదా. అప్పుడు పోయి ఎక్స్ప్లెయిన్ చేసి చట్టం చూపెట్టేసి నా పని ఐఓల మీద విజిలెన్స్ చేసే అధికారం ఉన్నది, నేను నీకు ఏదో టైం పాస్ రాలే, నీ మీద విజిలెన్స్ చేయడానికి వచ్చిన అంటే అప్పుడు చట్టం అర్థమైన వాడు కొంచెం రియాక్ట్ అవుతాడు. మన ఈయన కూడా అట్లనే నిర్లక్ష్యంగా మాట్లాడితే చెప్పినాం, నేనేదో మాలమానాడు ఎంఆర్పిఎస్ నాయకుల్లా కాదు, నేను నీ మీద విజిలెన్స్ చేయడానికి. నువ్వు ఏసీపీ ఉండొచ్చు, ఏసీపీ మా కేసులో న్యాయం చేస్తుండా కరెక్ట్ గా చట్ట ప్రకారం పోతుండా లేదా, నేను విజిలెన్స్ చేసే అధికారం ఆ అధికారం దిక్కనే నీ దగ్గరకు వచ్చిన నీ మీద విజిలెన్స్ చేస్తున్నా అని చెప్తే, అంటే ఎందుకంటే డివిఎంసీ మెంబర్లకు అది తెలుసు కదా, చట్టంలో మనకున్న పవర్స్ తెలిస్తే 100% మనం చేయొచ్చు. ఈ 33 జిల్లాలలో దాదాపుగా చాలా తక్కువ మందికి, ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లకి వస్తారు. మనలాంటి ఉద్యమాలతో వచ్చిన వాళ్ళు చట్టం మీద చాలా అనేక సంవత్సరాలుగా పనిచేసి చిత్తశుద్ధితో చదివి కొంచెం జ్ఞానం తెచ్చుకునే వాళ్ళు మాత్రం అది చేయగలుగుతారు. చాలా తక్కువ మంది ఉంటారు, కానీ చేయాల్సిందే. డివిఎంసీ బాధ్యతలు తీసుకునే వాళ్ళు కంపల్సరీ ఆ చట్టం మీద అవగాహన తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఈ కేసులలో న్యాయం జరగాలంటే తప్పకుండా ఐఓ ఎంక్వైరీ ప్రొసీజర్ అంతా మనం ఫాలో కావాల్సిందే, అప్పుడే న్యాయం జరుగుతుంది. అట్లా చేసే దాదాపుగా నేను పోక్సో కేసులలో ఒక 5-6 కేసులలో లైఫ్ 25 years కన్వర్షన్ ఇప్పించాను. లేకుంటే పోతుంది. దారుణం ఏంటిదంటే కొన్ని కేసులు మా దృష్టి దాకా రావు. అటువంటి మొన్న పోక్సో కేసులో ఒక ఆత్మహత్య అయిందండి. ఏంటి పోక్సో కేసులో నీకు ఇంటర్ కోర్స్ జరిగిందని మెడికల్ రిపోర్ట్ ఉంటుంది, అమ్మాయి మైనర్ పిల్ల చెప్పిందని ఉంటుంది, సాక్ష్యాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. పోక్సో కేసులో అక్విటల్ లేదండి. ఎస్సీ ఎస్టీ పోక్సో మీద అక్విటల్ అంటే కొంచెం మా ప్రజలకు అర్థమయ్యే భాష చెప్పరా, అంటే అది నేరం జరగలేదని కేసు కొట్టేసి. రేప్ కేసులో కూడా అదే జడ్జి ఎవరైతే పోక్సో కోర్టు జడ్జి ఉన్నారో ఎంత దారుణం అండి. దళిత మహిళను అమ్మాయిని 10వ తరగతి చదివే అమ్మాయిని రేపు చేసి మానభంగం చేసి ప్రెగ్నెంట్ చేసిన అమ్మాయి ఆ కేసులో కూడా కొట్టేసుడు పోతే అంటే ఎంత నిర్లక్ష్యం ఉంటుంది. అదంతా కూడా మేము బాధ్యత తీసుకోవాలి. అందుకనే ఐఓ మీద మనం విజిలెన్స్ చేసే అధికారం అందుకనే ఇచ్చింది. ఇప్పుడు మేము మళ్ళీ హైకోర్టు పోయినాం ఆ కేసులో. దృష్టికి ఉన్నాయని మనం బదులు నేను ఒక యాక్టివిస్ట్ గా డివిఎంసీ లేనప్పుడు కూడా అట్లనే ఉన్నా, డివిఎంసీ మెంబర్ గా అయినాక కూడా అదే ఉన్నా. నేను ఎఫ్ఐఆర్ నుంచి బాధితులు మర్చిపోయిన ట్రయల్ జరిగితే ప్రతిరోజు పోయి నేను అటెండ్ అవుతా. నాకు తెలిసి అయితే ఒక డివిఎంసీ మెంబరు ఎస్సీ ఎస్టీ ట్రయల్స్ సందర్భంలో పోయి కూర్చునే అధికారం ఉందని కూడా మా డివిఎంసీ సభ్యులకు తెలియదు. జిల్లాలో మేము చూస్తుంటాం కదా. అయితే ఇవన్నీ చేయగలిగితేనే మన వాళ్ళకి ఏమన్నా న్యాయం జరుగుతుంది. ట్రయల్స్ చేస్తున్న సందర్భంగా వెళ్ళి కూర్చొని ఏం చేస్తాం మీరు అబ్జర్వ్ చేస్తాం. పీపీ కూడా సరిగ్గా చేస్తున్నారు. పీపీ మీద కూడా విజిలెన్స్, పీపీ మీద కూడా ఆయన పని. ఎందుకంటే ట్రయల్ జరిగే ముందు ఎప్పుడో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కింద వాళ్ళకు బ్రీఫ్ ట్రైనింగ్ ఇవ్వాలి, బ్రీఫ్ చేయాలి. చేస్తున్నా లేదా, ఈయన కరెక్ట్ అడుగుతున్నా లేదా, మరి అక్యూజ్డ్ కు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ కరెక్ట్ చేస్తున్నా లేదా, ఇవన్నీ పరిశీలిస్తేనే తప్ప మనకి న్యాయం జరగదు. ఇన్ని చట్టాలు ఇంత అనుకూలంగా ఉన్న చట్టమే. అయితే ఇది మా బాధ్యత. అంటే ఇప్పుడు మీరు చట్టం గురించి ఇంత లోతుగా చెప్తున్నారు, ఇది అఫెన్స్, క్రిమినల్ అఫెన్స్, పన్ను ఎరిగేటట్టు కొట్టిరు కాబట్టి తప్పకుండా అది లైఫ్ శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ అరెస్ట్ చేయాలని మీరు చెప్తున్నారు. కానీ ఈ బాధితుడు వచ్చేసి, ఎవరైతే బాధితుడు సాయి కిరణ్ వచ్చేసి ఈ మార్వాడి గో బ్యాక్ కు నాకు సంబంధం లేదని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వీడియో మీరు చూసి ఉంటారు. మరి దాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఆయన అన్న దాంట్లో వాస్తవమే, గో బ్యాక్ మార్వాడి ఉద్యమం అనేది సపరేట్. ఎట్లా సాయి కిరణ్ కు జరిగిన దాడికి ఆయన ఏమంటున్నారంటే, నా దాడి కేసు నేను కాంప్రమైజ్ కాలే. చూపెట్టారు. అదే మీడియా అంతా కూడా ఆ రోజు నిన్న జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ దళిత సంఘాల పేర్ల మీద, స్థానికత పేర్ల మీద అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన దళిత దళారులు ఎంబడి నిలబడి బీజేపీ పెట్టించిన 100% రిజర్వేషన్ పరిరక్షణ సమితి వింగ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ వాళ్ళే ఉన్నారు. గానీ ఒక దళిత ఉద్యమ నాయకుడు ఎవడున్నాడు? ఎవరు లేడా? స్థానికతల పేరు మీద సివిల్ లో పోలీసులు కూడా ఉన్నారు. సివిల్ డ్రెస్ లో పోలీసులు బీజేపీ వాళ్ళు మార్వాడీలను తీసుకొచ్చి ప్రెస్ మీట్ బలవంతంగా పెట్టించారు.
అబ్బాయితో ఇక ప్రెషర్స్ ఉంటాయి కదా, ఉన్నప్పుడు ఆ ఏరియాలో ఉంటాడు అక్కడనే ఉంటాడు కాబట్టి ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఆయన ఒకటి ఏమన్నాడంటే గట్టిగా చెప్పాడు, నేను కేసు మాత్రం కాంప్రమైజ్ గాను, లీగల్ గా ఏదో నేను ఫైట్ చేస్తా, నిలబడతాను అన్నారు. అదే మేము కూడా అదే అంటున్నాం. గో బ్యాక్ మార్వాడి ఉద్యమం అది ప్రజల ఉద్యమం, సాయికిరణ్ ఉద్యమము, సాయికిరణ్ చూసి రాలే, అది రాజ్యాంగబద్ధ ఉద్యమము. 100% దాని మీద పోరాటం చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ దళితుని నడి రోడ్డు మీద ఇప్పుడు ఈ ఉద్యమం బేస్ ఎందుకు అది అయిందంటే, వాళ్ళు బతకడానికి వచ్చి 30-40 షాపులు వీళ్ళు 450 షాపులు అయ్యి. ఆ ప్రాంతంలో దళిత ఉద్యమాలు కూడా చాలా బలంగా ఉండేయంట గతంలో, హిస్టరీలో. ఏంటి దానికి సంబంధించి? అదే అక్కడ భాగ్యరెడ్డి వర్మ, ఎంఎల్ ఆదయ్య గారు కానీ, బిఎస్ వెంకట్రావు గారు అని ఆ ప్రాంతంలో చాలా ఉద్యమాలు. బాబాసాహెబ్ వచ్చిన ప్రాంతం అండి అది. బాబాసాహెబ్ వచ్చింది ఆ ప్రాంతానికి వచ్చిండు. ఆడ చెన్నకేశ్వర టెంపుల్ అని ఒక పెద్ద టెంపుల్ కూడా ఉంటుండే, ఇప్పుడు అది కనుమరుగైంది. ఆడ చాలా పెద్ద ఉద్యమాలు జరిగినాయి. మాలా మాదిగా కలిపి పెళ్లి చేయడాలు, ఆ మీటింగ్లు చేయడాలు, సంఘాలు పెట్టేవాడు అని ఏది ఉన్నా కానీ ఈ నిజాంకు అనుకూలంగా కూడా అక్కడ నుంచి, అంటే మనకు అనుకూలంగా నిజాంతో పని చేయాలంటే కూడా అక్కడనే స్టార్ట్ అయ్యాయి కార్యక్రమాలన్నీ. అంత ప్రాముఖ్యత గల ఆ ప్రదేశంలో ఈ రోజు మనోళ్ళు మైనార్టీ అయ్యారు, మార్వాడోళ్ళు మెజారిటీ అయిపోయారు. 30-40 దుకాన్లు ఉన్న వాళ్ళు 450 దుకాన్లు అయ్యాయి. 30-40 దుకాన్ల నుంచి 450. ఇప్పుడు మనోళ్ళు బయట పోయి బతికే వచ్చే పరిస్థితికి వచ్చి లోకల్ అయిపోయారు. ఇటువంటి జరగొద్దని బాబాసాహెబ్ ఆ రోజు ఆలోచించి అదే పాయింట్ మళ్ళీ చర్చించాల్సిన పాయింట్. ఇప్పుడు వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు, ఎవరైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఆర్టికల్ 19 చాలా క్లియర్ ఇచ్చిన హక్కు. ఆ హక్కులో మీరు కొత్తగా, అంటే రాజ్యాంగంలో బాబాసాహెబ్ ఎప్పుడో రాసినాడు, మనం దాని రోజు చదువుకున్న పాయింట్ 19(5) ఆర్టికల్ 19(5), ఆర్టికల్ 19(6) సంబంధించి 5 లో కల్చర్ సంబంధించిన అంశం చెప్పారు కదా. ఇప్పుడు జనరల్ గా సూత్రం చెప్పారు. ఇప్పుడు మార్వాడీలకు సంబంధించి ఒకవేళ తెలంగాణ మీద వాళ్ళు కల్చరల్ ఇంపోజ్ ఏ రకంగా చేస్తారు, 5 కిందకి ఎట్లా వస్తారు, కొంచెం డీటెయిల్ చెప్తారా? ఇప్పుడు ఆ 5 అనేది స్థానిక నివాసం, అంటే స్థిర నివాసం ఏర్పాటు చేయడము, ఎస్ఎస్ తయారు చేసుకోవడం. 30-40 మంది ఉన్నోళ్ళు ఈరోజు 450 అంటే మనోళ్ళ పరిస్థితి ఏముంది? స్థానికత పోయింది కదా, మనోళ్ళు అక్కడికి మైనస్ అయిపోయారు కదా. తర్వాత అక్కడ ఆ ప్రాంతంలోనే కాదు, మొత్తం తెలంగాణలో తెలంగాణ సంస్కృతి మొత్తం డామినేట్ చేసి. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. బోనాల పండుగ అయితే 2014 ముందు అంతా కూడా అప్పుడు జై మాతాకి అంటుంటే, జై మాతాజీ అంటారు. బోనాల పండుగ జరిగితే జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్ నాకేం సంబంధమా, నా ఎల్లమ్మ పోషమ్మకు అమ్మవారికి తల్లిలాగా చూసుకుంటాం, జై మాతాకి అని మేము అంటుంటాం. జై మాతాకి అంటారు. లేదు, ఇప్పుడు జరిగేది బోనాల పండుగ జై శ్రీరామ్ అని వాళ్ళ కల్చర్ మనకు కల్చర్ జై శ్రీరామ్ అంతే కదా. ఎల్లమ్మ పోషమ్మ టెంపుల్ అని మాతా పేర్ల మీద అమ్మ అంటాం మేము. మీరు చార్మినార్ కింద ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్, దాన్ని కూడా అమ్మ అంటుంటే ఇప్పుడు అది అమ్మవారి టెంపుల్ తో ఆ కమిటీలో కూడా మారడం జరగదు. ఎక్కడ పోతున్నది మన సంస్కృతి? మన సంస్కృతి అంటేనే బతుకమ్మ. ఈరోజు బతుకమ్మ బంద్ చేసి బతుకమ్మ ముంగడ వేరుస్తారు, కట్టెలతో ఆడతారు. అది ఆడాలి, కానీ నా సంస్కృతి మొత్తం డామేజ్ చేస్తున్నావు కదా, ఆడకుండా అవుతుంది కదా. అక్కడ కదా మేము అడుగుతున్నాము, మా సంస్కృతిని చేస్తావు, మా స్థిర నివాసాలను కబ్జా చేసుకుంటావు, మా వ్యాపారాలను ఆర్టికల్ 19(6) క్లియర్ గా చెప్తుంది, ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. బట్ స్థానికులను అదే జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి నష్టం కలిగించకుండా. ఇప్పుడు అక్కడ స్వర్ణకారులు, మా తెలంగాణ స్వర్ణకారులు అక్కడ ఓనర్లు ఉండే, ఎప్పుడు 90s లో 80s లో. ఈ రోజు మార్వాడోళ్ళ దుకాణాలు ఓనర్లు అవుతారు. ఆ దుకాణం మీద కూలి పనిలాగా అవుతుంది. వాళ్ళ జీవన పని ఎట్లయిపోయిందంటే, ఒక రోజు ఆ బంగారం కొని ఒక ఆర్నమెంట్ చేయడానికి ఆర్డర్ వస్తే గానీ రేపు పొద్దున వాళ్ళ ఇల్లు నాకు ఏదైతే తెలంగాణలో బతుకులు కూలీల కంటే కూడా బతకలేదు. ఒక రోజు రాలేదనుకో ఆర్నమెంట్ చేయడానికి వాళ్ళకి లేదుగా, ఎందుకంటే వాళ్ళకి కమిషన్ బేస్డ్ శాలరీ కాదు, శాలరీ ఇవ్వరు. నువ్వు బయట కూర్చొని నీకు ఏదన్నా ఆర్నమెంట్ వస్తే నీకు ఆర్డర్ ఇస్తే చేసుకో. ఓనర్ల తెలంగాణ స్వర్ణకారుడు ఓనర్లా ఉండాల్సిన ప్రదేశంలో కూలీగా ఎప్పుడు ఇస్తారా నాకు
కూలి ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు పని ఇస్తారా అని వక్కునే సందర్భం. దీన్ని కట్టడి చేయాలని కదా మనం ఇక్కడ ఉన్న వాళ్ళకు గ్యారంటీ ఇవ్వాలి. మేము స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంలో కానీ, ఉపాధి కల్పించడంలో కానీ, సాంస్కృతికంగా వాళ్ళ సంస్కృతి వాళ్ళకు ఉండాలి. ఎక్కడ పోతున్నది? మీరు ఇంకోటి మార్వాడీలంతా గోసేవ సంరక్షకులు పెడతారు. ఆవులు ఎక్కువ గోమాంసం ఎక్స్పోర్ట్ చేసేది ఎవరండి? మార్వాడీ గోమాంసం ఎక్స్పోర్ట్ చేస్తారు. వాళ్ళే కదా ప్రపంచంలో అత్యధికంగా బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేదంతా మార్వాడీ. అంతేందుకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గోరక్షక అని గోసేవలన్నీ పెడతారు, గోసేవ సదన్లన్నీ పెడతారు. అందులో మనోళ్ళంతా గోవులను దానం చేస్తాము, మనం పోయి గడ్డేస్తాము, మనం క్యారెట్ చేస్తాము, మనం పోయి డొనేషన్స్ ఇస్తాము. దాంట్లో వచ్చిన ప్రాఫిట్లన్నీ కూడా ఆ మార్వాడీలో అది చేస్తారు. మీరు ఒకటి చెప్పండి, ఇన్ని గోసేవలు ఉన్నాయి కదా, 1000, 2000, 3000 ఆవులు ఉంటాయి. మరి చనిపోయినాయి అన్ని ఎక్కడ పోతున్నాయి? ఏం చేస్తున్నారు? లెక్క ఉందా? దానికి ఎంత డొనేషన్ వస్తుంది? మన లెక్క ఉందా? ఏమి ఉండదు. నేను నీకు అక్కడ పార్ట్నర్కి నేను చెప్తా, ఒక బంగారం దుకాణమైనా 1 కిలో బంగారం అమ్మితే అందులో కేవలం 100 గ్రాములకు జిఎస్టీ ఉంటది, 900 గ్రాముల బంగారానికి బిల్లే ఉండదు. నష్టపోతున్నారు, తెలంగాణ నష్టపోతుంది, తెలంగాణ రెవెన్యూ నష్టపోతున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో, తెలంగాణలో కల్తీ అంతా కూడా మార్వడం చేస్తారు. ఎక్కువ ఎఫ్ఐఆర్లు వాళ్ళ మీద అవుతుంది. ఇంకోటి చెప్పాలి మీకు, ఆన్లైన్ మోసాలు జరుగుతాయి. తెలంగాణలో ఆన్లైన్ మోసాలంతా కూడా నార్త్ ఇండియన్ కూర్చొని వాళ్ళ ఇంటికాడ కూర్చొని మన డబ్బులని కొన్ని లక్షల కోట్లు ఆన్లైన్ పేరు మీద దోచుకున్నారు. వాళ్ళు ఫ్రాడ్ చేస్తారు కదా, మీరు ఈ పైసలు వేయండి, మీరు ఈ నంబర్ నొక్కండి అని, మీ మొత్తం డబ్బులని గుంజుకుంటారు చూడు. ఇవన్నీ కూడా మార్వడాలు చేస్తారు. అయితే నార్త్ నుంచి చేసిన దానికి మార్వాడీలు చేసిన తేడా లేదు. నార్త్ అన్నారు ఓకే, నార్త్ నుంచి చాలా జరుగుతుంటాయి, మళ్ళీ మార్వాడి అంటారు. మార్వాడి ఇవన్నీ కూడా చేసేది మార్వాడిలో చేస్తారు. నేను ఎందుకు ఇదంతా గట్టిగా అంటున్నాను, దొంగ బంగారం కొనేదంతా మార్వాడి. ఏ ఒక్క మార్వాడి మీద కేసు అవుతుందా? మీరు చూసారా? అయినారా ఎప్పుడన్నా? అసలు ఉండదు. బంగారము దొంగతనం అయిందంటే 100% నీకు పట్టాలంటే మార్వాడని పడితే దొరికిపోతుంది, ఏడు దొరికింది. కానీ పోలీసు వాళ్ళు అందరూ వాళ్ళకి అనుకూలంగా ఉంటారు, డబ్బులు ఇస్తుంటారు, చేస్తుంటారు కాబట్టి ఒక్క కేసు ఉండదు. అదే మన సర్వకారుడు తెలుసో తెలియక తీసుకుంటే వాళ్ళు జైలు అవుతారు. అంటే వాళ్ళ నెట్వర్క్ అంత స్పీడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చే సరుకుకు వాళ్ళకు మనకంటే ఎక్కువ తక్కువ ఎందుకు ఇస్తారంటే అలా దేశవ్యాప్తంగా వాళ్ళకి ఆ నెట్వర్క్ ఉంటుంది. మనం 100 రూపాయలు పెట్టి హోల్సేల్ లో మనం కొంటే అది 80-90 రూపాయలకి ఎక్కడ దొరుకుతుందో అక్కడ నుంచి తెప్పించుకొని మనకంటే తప్పిస్తుంది. అదే కదా మనం తెప్పియలేం, మనకు ఆ నెట్వర్క్ లేదు స్థానికులు. ఇటువంటివి జరుగుకుంటా మన వ్యాపారాలన్నీ ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, తెలంగాణ జిల్లాలో నేను తిరిగే క్రమంలో ఆటో కూడా సరిగ్గా ఉండదు. అక్కడ మార్వాడి షాప్ ఉంటుంది, ఎట్లుంటదండి? ఎక్కడి నుంచో వచ్చినాడు ఆ మూలకి ఎట్లా పోతాడు? అక్కడ ఉన్న మా కోమటి సోదరుడు ఎక్కడ పోవాలి? మా చేనేతకారుడు ఎక్కడ పోవాలి? ఎక్కడ స్వర్ణకారుడు ఎక్కడ పోవాలి? వీళ్ళు పెట్టి మేమేమో చీర అమ్మితే 100 రూపాయలు పెడితే వాడు 80-90 రూపాయలకి ఇస్తాడు. న్యాచురల్ గా వాళ్ళన్నా తక్కువ పోతారు కదా. మరి ఆ క్వాలిటీ ఫరక్ ఉంటుంది. మరి క్వాలిటీ పక్కకు పెట్టిన రేట్ అయితే ఫస్ట్ చూస్తారు కదా. అట్లా వాళ్ళకు దేశవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఎక్కడ తక్కువ దొరుకుతుందో అక్కడ నుంచి తెప్పించుకొని చేస్తారు. మనకేమో గ్రామాలలో ఉంటే హైదరాబాద్కి వచ్చి ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర కొనుక్కోవాలి. వాడు సూరత్ కింద తెప్పించుకుంటాడు. నేను సూరత్ కింద తెప్పించుకోలేదు, నా తెలంగాణలో చార్మినార్కి వస్తాడు, వచ్చి బస్సులు వేసుకొని తీసుకుపోయాడు అమ్ముకోవాలి. నాకు మనకి ఫరక్ ఉండదా? ఇక్కడ మీరు చెప్తుంది చాలా క్లియర్ గా, స్థానిక ప్రాంతాల్లో చిరు వ్యాపారులు ఈ దుకాణాల ద్వారా నష్టపోతున్నారు. అంటే ఇదంతా కూడా స్థానికంగా మారుమూల ప్రాంతాల్లో విస్తరిస్తున్నప్పుడు ఆర్టికల్ 19(5) కానీ ఆర్టికల్ 19(6) కానీ ఇంప్లిమెంట్ చేయాల్సింది ప్రభుత్వాలు. 100% ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉండే ఆ ప్రభుత్వాలు కట్టడి చేయకుండా మరి ఇప్పుడు మార్వాడిలో నిందించడం వల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇది చేయాల్సింది వాళ్ళు. ఇప్పుడు సమస్య బయటకు వచ్చింది, సీరియస్ గా ఆలోచించాల్సింది ఏది? రాజ్యం అంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆలోచించాలి. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే, కేంద్రంలో 11 సంవత్సరాలు పాలనలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు బండి సంజయ్ ఆయన, మీరు గోబ్యాక్ మార్వాడి అంటే గోబ్యాక్ పోయింది. ఆయన బుర్ర ఉండి మాట్లాడతాడా, బుర్ర లేకుండా మాట్లాడతాడా?
ఎందుకు అంత పెద్ద మాట ఒక కేంద్ర మంత్రి మీద? మీరు ఆలోచించండి, కేంద్ర హోంశాఖ మంత్రి అయినా ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాడు. నేను గో బ్యాక్ రోహింగ్ల గురించి ధర్నా చేస్తా, ఉద్యమాలు చేస్తా అంటున్నాడు. అరే 11 సంవత్సరాల నుంచి నువ్వే ఉన్నాయి కదా భయ్, మీ పార్టీ ఉన్నది కదా, మరి వాళ్ళు రావడానికి రోహింగ్యాలు రావడానికి కారణమాడు వత్తుల రామప్రసాద్ తెలంగాణ సమాజమా? నువ్వా? నీ ఫెయిల్యూరే కదా వాళ్ళు అంత వచ్చిర్రు. నీ చేతిలో పవర్ ఉన్నాక నువ్వు కంట్రోల్ చేయకుండా నీ వైఫల్యంతో మనకి ఎట్లా రోహింగ్యాకు ఇక్కడ ఓటర్ ఐడి ఆధార్ కార్డు ఎట్లా వస్తుంది, ఓటర్ ఐడి కార్డు ఎట్లా వస్తుంది, దారుణం ఏంటంటే రేషన్ కార్డు ఉంటుంది. ఈ 3 ఎవరిస్తాడు? నువ్వే చేయాలిగా, మీరే చేయాలి కదా పాలన. మీరు వాడిని రాణిస్తారు, అక్రమ వలసదారులు రాణిస్తారు, వానికి ఐడెంటిటీ ఇస్తారు, రేషన్ కార్డు ఇస్తారు, ఓటర్ ఐడి కార్డు ఇస్తారు. మళ్ళీ వచ్చి మాకు నడి రోడ్డు మీద నీచే జాతి వాళ్ళని కొట్టి పన్నీరు కొట్టినకేమో అరెస్ట్ చేయాలని ఎక్కడ కూడా అనలేదు. ఏదో చిన్న గొడవ ఇద్దరి మధ్య జరిగింది, ఇద్దరి మధ్యలో 3 మధ్యలో జరిగింది కదా, దేశమంతా ప్రపంచమంతా ఖండించింది కదా. మరి నువ్వు బాధ్యత గల హోంశాఖ మంత్రిగా అరే నిందితుని అరెస్ట్ చేయమని ఎందుకు అరెస్ట్ చేయలే? ఎందుకు చెప్పాలి అంటే దళితులు అంటే మేము చూడకన్నా నీకు స్పాన్సర్ చేసే మార్వాడీలు మాత్రం అంటే మీ పార్టీ అధినాయకులంతా గుజరాత్ కు సంబంధించిన నరేంద్ర మోడీ ఉన్నాడు, అమిత్ షా వాళ్ళు మెప్పు దిక్కేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలంగాణలో పుట్టినావు నువ్వు. నీకు ఆ కరీంనగర్ ఎంపీ సీటుకు మేమేసిన ఓట్లు తెలంగాణ వాసులు కూడా వేసినందుకు మార్వాడీలు వేస్తే గెలవలేను. నువ్వు మాకు వ్యతిరేకంగా ఒక దళిత జాతికి సంబంధించిన వ్యక్తిని కొట్టినాక కూడా దానికి న్యాయం చేయాలి, వానికి రిమాండ్ చేయాలని చెప్పకుండా అదేదో చిన్న విషయము, అది సెటిల్మెంట్ అయిపోయింది, నేను రోహింగ్ గో బ్యాక్ అంట 100% నువ్వేంద్ర నేనే అంట. అక్రమ వలసదారులను వ్యతిరేకిస్తాను, నేను కూడా వ్యతిరేకిస్తాను. నన్నే కొట్టి అంటున్నారు, నేను దాని మీద మాట్లాడుతున్నాను. నేనెందుకు మాట్లాడతా? నీ వైఫల్యం కదా. నేనేమంటున్నా, ఒక దళిత యాక్టివిస్ట్ గా బాబాసాహెబ్ వారసుడిగా నువ్వు రాజీనామా చేయి, 2 నెలల ఖతం చేస్తావు. హోమ్ మినిస్టర్ చేయాలి. మరి నీ వైఫల్యమే కదా. మరి ఈ దాకా వచ్చాడు ఓల్డ్ సిటీలో వచ్చి సంసారాలు చేస్తారు. ఎవరి వైఫల్యం? మాట్లాడితే మేము అది చేసినాం, పుల్వామా చేసినాం, ఇది చేసినాం అంటారు కదా, అది నీ వైఫల్యం కదా. అటు కాశ్మీర్ లా వచ్చి కులం అడిగి మతం అడిగి దాడి చేస్తున్నాడంటే ఎవరి వైఫల్యం? స్థానికుల వైఫల్యం కాదు, అది రాజ్యం వైఫల్యం, పాలకుల వైఫల్యం. నువ్వు హోం సహాయ మంత్రిగా ఉండి రోహింగ్యాలోకి వస్తున్నారు మీరు, దాని గురించి మాట్లాడాలి. నేను ఎందుకు మాట్లాడతావా? నా కడుపు ఫస్ట్ నేను చూసుకుంటా కదా, పక్కంతో మాట్లాడాలి. నువ్వు చూసుకునే డ్యూటీ నీది. అది అక్రమ వలసదారులు అక్రమంగా వచ్చే వాళ్ళకి కట్టడి చేయాల్సిన బాధ్యత నువ్వు కదా. బాధ్యత రహితంగా మాట్లాడి మేము ఇది అంటాం అదంటాం. ఏది ఇది? భారతీయ జనతా పార్టీ అంతా కూడా ఆమె మాధవీలత చిన్న గొడవ, అది రాజాసింగ్ చిన్న గొడవ, సెటిల్మెంట్ అయిపోయింది. అది సెటిల్మెంట్ అయిపోవడం అట్రాసిటీ కేసు అయిన దాన్ని సెటిల్మెంట్ అయిపోవడం అంటే ఎట్లయితే అది కోరుకున్నారు. 5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. SC/ST అట్రాసిటీ రాజాసింగ్ SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నెంబర్ నాన్ కంఫర్టబుల్. ఈవెన్ ద పిటిషనర్ విక్టిమ్ కాంప్రమైజ్ అయినా పోలీసు జ్యుడిషియరీ అంతా కూడా వాళ్ళ వరకు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే, చార్జ్ షీట్ కోర్టులో వేయాల్సిందే, ట్రయల్ జరగాల్సిందే, నిందితుని శిక్ష పడాల్సిందే. ఈవెన్ ద విక్టిమ్ కాంప్రమైజ్ అసలు కాంప్రమైజ్ అనేది లేదు, నాన్ కంఫర్టబుల్. అది ఎట్లా కాంప్రమైజ్ అవుతాడు? ఈవెన్ కోర్టు పోయినా, కోర్టు హైకోర్టుకు పోతే సింపుల్ ఇంజరీస్ ఉన్నాయి, ఏదో ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉన్నాయి, చిన్న క్రైమ్ మీద ఉంటే దాంట్లో ఏమైనా స్కోప్ ఉంది. గ్రీవియస్ ఇంజరీ పర్మనెంట్ లాస్ అయింది, బాడీలో ఒక పార్ట్ పర్మనెంట్ లాస్ అయింది, కథం అయిపోయింది. చాలా సివియర్ కేసు ఇది. దీంట్లో ఈవెన్ హైకోర్టుకు పోయినా నీకు వచ్చే అవకాశం లేదు. దాని మీద సెటిల్మెంట్ అయిపోయింది, కాంప్రమైజ్ అయిపోయారని ఎక్కడ పోతున్నది? చిన్న పిల్లలాగా మాట్లాడతారు. ఎందుకంటే తెలియనితనమా లేకపోతే అధికారం మదం అనుకోన్నది? ఇది అధికార మదంతో తెలివంతంతో మాట్లాడతారు. అధికార మదమే ఇదంతా. ఇక నాకెవడు అడుగుతాడు? నేను ఎన్నిసార్లు చట్టసభలో ఉన్న వ్యక్తి ఇంత గుడ్డిగా మాట్లాడతాడు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే 110 కేసులు ఉన్నాయండి. క్రిమినల్ ఎవరు? రాజాసింగ్ 110 కేసులు అఫీషియల్ గా అఫిడవిట్ లో ఉన్నది. 38వ కేసు నేను పెట్టిన. అదే కేసు అంటే తుమారా చేసే గలీజ్ దళిత్ అని అన్నాడు ఒక వీడియోలో. దళితుల గురించే ఆయన మాట్లాడిన దాంట్లో కూడా మనుషులు దళితుల కంటే కూడా గోవులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ గోవుల సందర్భంలో, గోవుల రక్షణ సందర్భంలో మీలాంటి గలీజ్ దళితులు
బీఫ్ తింటారని అంటే ఆయన పోలీస్ స్టేషన్, ఆయన ఇంటికాడ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. 100% తీసుకోవాల్సిందే, రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారం బాబాసాహెబ్ బాలచంద్ర పోయిన నేను ఆ రోజు అన్నా పోలీస్ స్టేషన్, నేను వేరే పోలీస్ స్టేషన్ మా లిమిట్స్ లో నేను నాంపల్లిలో ఉంటా, నాంపల్లి పోలీస్ స్టేషన్ లో పడితే సిఐ ఏమన్నాడంటే నీకు దమ్మున్నదా ఆ ఏరియాలో పడుతుంది. వాళ్ళ దగ్గర ఎందుకు పోను, నేను రాజ్యాంగం నాకు హక్కు కల్పించిందని రాత్రి 12 గంటల వరకు కూర్చొని ఎఫ్ఐఆర్ తీసుకుని వచ్చిన. అది బాబాసాహెబ్ ఇచ్చిన ధైర్యం. చట్టాలు మాకు గౌరవం ఉన్నది కాబట్టి రాజ్యాంగం అంత హక్కునిచ్చింది కాబట్టి 2019 అప్పటికి డివిఎంసీ మెంబర్. అట్లా ఆయన అంత 110 కేసులలో క్రిమినల్ ఉన్న వ్యక్తి చిన్న సెటిల్మెంట్ అయిపోయింది. ఆయన గోరక్షల గురించి మాట్లాడతాడు. అంటే నేను ఏమడుగుతున్నానంటే సూటిగా రాజాసింగ్ కు మనుషుల కన్నా, దళితులమైన మనుషుల కన్నా గోవులు ముఖ్యమా ఇది ముఖ్యమా నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు నేనేం భారతీయ జనతా పార్టీ మాధవీలత కానీ రాజాసింగ్ కానీ బండి సంజయ్ కానీ స్పష్టంగా అడగదలుచుకున్నా, ఎట్లా సాయి కిరణ్ మీద జరిగిన దాడిని మీరు ఖండిస్తారా లేదా? ఫస్ట్ దాని మీద సమాధానం చెప్పండి. నిందితునికి అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తారా లేదా? దాని మీద సమాధానం చెప్పండి. తర్వాత మీరు మాట్లాడండి తప్ప అది మాత్రం మాట్లాడకుండా మిగతా అన్ని మాట్లాడతారు. మీరు ఎక్కడ ముస్లిం వచ్చి హిందువుల మీద దాడి చేసి నేను ఎందుకు మాట్లాడతావా? నా దాడి చేసినోడు హిందూ అయినా ముస్లిం అయినా మార్వాడైనా ఒకటే రియాక్ట్ అవుతా. నేను ఇప్పుడు హిందీ మాట్లాడతారు కదా ఈ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి. ఇప్పుడు వికారాబాద్ లో ముస్లిం అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే దాడి చేసి చంపేసాడు. వాళ్ళిద్దరికి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఎఫ్ఐఆర్ నుంచి వాళ్ళకు లైఫ్ సెంటెన్స్ వచ్చేదాకా కూడా నిలబడ్డారు. నాకేముంటది నాగరాజ్ కేసులోనే అట్లాగే ఓల్డ్ సిటీలో ఒక కేసు అయింది. అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోమంటే ఇంట్లో చంపేసేది. మాకేముంటది? మాకు అక్కడ ముస్లిం అయినంతే, మార్వాడైనంతే, బీసీ అయినంత ఎక్కడ మా వాళ్ళ మీద దాడి జరిగిందో అక్కడ మేము కావాలని. మరి ఎక్కడ పోయినా నాగరాజ్ కేసులో ఎక్కడున్నారు వీళ్ళు? వచ్చారుగా ఆ రోజు ఆందోళన బాగా గాయగా చేసారు రాష్ట్రం అంతా. ఏమని చేసారు? వచ్చి ఫోటోలు దిగారు, సాగు రోజు వచ్చి ఫోటోలు దిగారు. నేను ఉన్నా కదా మీడియా ప్రెస్ మీట్లు చేసారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు, అదే అది ఇచ్చారు. అయితే నేనేం చేసినానంటే ఆ ఉస్మానియాలో పోస్ట్ మార్టం చేసే సందర్భంలో మాకు ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ మీద ధర్నా చేసి గవర్నమెంట్ నాకు ఫోన్ చేసి అక్కడనే పోలీసులు ఏసీపీ గారు వినిపించి తప్పకుండా దీని మీద ఫాస్ట్ ట్రాక్ వేస్తామని ఫాస్ట్ ట్రాక్ వేయించుకున్నాం నారాజ్ లో. అదే మేము ప్రతి ట్రయల్ జరిగితే ప్రతిరోజు నేను అక్కడ కూర్చుంటుంది. అదే కదా చేయాల్సింది. మీరు నారాజ్ కేసులో ఏం చేసింది? మేము చేసినా మనకి ఇద్దరికి లైఫ్ సెంటెన్స్ పట్టే శిక్ష పడేటట్టు చేసింది. మేము పోరాడింది. శిక్ష పడిందా? 100 పడ్డది కదా. పడి 2-3 years అయింది. లైఫ్ సెంటెన్స్. ఎందుకంటే చాలా వరకు ఇలాంటి కేసులలో అడావిడి చేసి ఆ టైంకి వచ్చి ధర్నాలు చేసి అంతే వెళ్ళిపోతారు. ఆ కుటుంబానికి ఇప్పుడు నేను నిలబడతా, బండి సంజయ్ నిలబడతారు. ఎవరు చేసిరో ఎవరు కాదు మొత్తారో చూస్తే ప్రాక్టికల్ గా చూస్తారు. ఎవరు తెలియదు మాకు, నా తప్ప. రామ్ ప్రసాద్ గారు ఇక చివరిగా ఏదైతే ఉద్యమకారులుగా ఉన్న ఈ విషయంలో Day 1 రోజు మీతో పాటు స్పందించి అటు ప్లేస్కు దాడి జరిగిన ప్లేస్కి వచ్చిన తెలంగాణ శ్యామ్ని ఈరోజు అరెస్ట్ చేసినారు. తర్వాత పృథ్వీరాజ్ని అరెస్ట్ చేసిన ఈరోజు అర్ధరాత్రి 1 గంటలకు ఒకరిని, 3 గంటలకు ఒకరిని. ఎట్లా ఏంటి రాజ్యం కానీ పోలీస్ వ్యవస్థ కానీ సరైన రీతిలో స్పందిస్తుందా? అరెస్ట్ చేయాల్సిన వాళ్ళనేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. తర్వాత ఇంకొక వ్యక్తి ఫోన్ చేసేమో తెలంగాణ శ్యామ్ని చంపేస్తాం అది అని బెదిరిస్తారు. ఇంకొక వ్యక్తి స్టూడియోలో కూర్చొని తెలంగాణ సమాజం మీద తాగుబోతులని కామెంట్లు చేస్తారు. అలాంటి వాళ్ళని కట్టడి చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుంటే తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది కదా. కానీ అలాంటి జరగకుండా కారులని, యాక్టివిస్టులని అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూడాలి? తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అంతా కూడా భారతీయ జనతా పార్టీ చెప్పినట్టే నడుస్తుంది. స్పష్టంగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు పాలన ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా కానీ పోలీస్ వ్యవస్థ వాళ్ళ కంట్రోల్లో ఉందని స్పష్టంగా ఈ గోబ్యాక్ మార్వాడి విషయాలు. ఎందుకంటే న్యాయం చేయమని, నిందితులను అరెస్ట్ చేయమని అన్న డిమాండ్ చేసిన శ్యామ్ను టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఫోర్స్ చేసి బలవంతంగా ఉత్సవాలు చేయాలని ఆయన పిలుస్తారు. 30 సెకండ్ల పాట పాడిన గోరెడ్డి రమేష్ ను ఎస్ఐటి పోలీసులు తీసుకున్నారు.
ఆ, ఇది అన్యాయం జరుగుతున్నది, ఇక్కడ సాంస్కృతికంగా దాడి జరుగుతున్నది, మా వ్యాపారాలని కుల వృత్తులని మనకు కనుమరుగవుతున్నాయి, మాకు న్యాయం చేయాలి, వాళ్ళని నిలగొట్టాలని డిమాండ్ చేస్తున్న యాక్టివిస్ట్ పృథ్వీ గారు కానీ న్యాయం కోసం మాట్లాడిన వాళ్ళకి అందరికీ ఈరోజు అక్రమ అరెస్టు రాత్రి 3 గంటలకు 12 గంటలకు ప్రైవేట్ వెహికల్ నంబర్ ప్లేట్ మీద మీరు ఛానల్ చూడండి, నంబర్ ప్లేట్ కూడా లేకుండా రిలీజ్ చేసి సివిల్ డ్రెస్ ఎందుకు నువ్వు చట్టబద్ధంగా పనిచేస్తున్నట్లు ఎందుకు మన దొంగతనంగా చట్టబద్ధంగా తీసుకో నిజం కాదు నువ్వు ప్రివెంటివ్ అరెస్ట్ కింద ముందస్తు జాగ్రత్తగా తీసుకుపోవడం. వాడు బహిరంగ ప్రదేశంలో సంపతాన్ని ఫోన్ చేస్తే ఏడవ సంపతాన్ని మీద కేసు చేసినాను, సుమోటో కేసు చేయాలి. అదే కదా శాంతి భద్రతలు కాపాడాలంటే వాడు బహిరంగంగా నేను సంపద చూసుకుంటా అంటున్నాడు కదా, నువ్వు ఎందుకు కేసు నమోదు చేయాలి? న్యాయం చేయమన్న మీదనేమో టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీలు నువ్వు చేయాల్సిన ఎఫ్ఐఆర్ చేయకుండా ఈరోజు ప్రశ్నించిన వాళ్ళకి అందరికీ నువ్వు చేస్తున్నావు. మొత్తం రివర్స్ గా బాబాసాహెబ్ రాజ్యాంగానికి చట్టాలకు విరుద్ధంగా ఇక్కడ పోలీస్ వ్యవస్థ నిర్వహిస్తుంది. చాలా దారుణం ఇది. ఈ రోజు నేనేమంటున్నా అంటే ప్రాక్టికల్ గా ఫస్ట్ డే 1 నుంచి నేను ఉన్నా కదా, ఈ ఉద్యమం ఇంత ఉవ్వెత్తున డెవలప్ కావడానికి కారణం ప్రధానంగా పోలీస్ వ్యవస్థనే. ఎందుకంటే 100% కదా, అంత గ్రేవియస్ సెట్ ఉన్న కేసులో నువ్వు నోటీస్ ఎట్లు ఇస్తావు? అది ఎంత దారుణం. స్టేషన్ బెయిల్ ఎట్లు ఇస్తావు? కానీ ప్రశ్నించాడు. ఇప్పుడు ఆర్టికల్ 19 ప్రకారం నా వాక్ స్వాతంత్రం ఉన్నది, నేను ప్రశ్నించే అవకాశం ఉంది, నాకు రాజ్యాంగం కల్పించిన చట్టం, దాన్ని బేస్ చేసుకుని అన్నాం కదా. అదే ఆర్టికల్ 19 ప్రకారం ఎవరైనా స్వేచ్ఛగా వ్యాపారం చేయొచ్చు అంటున్నారు కదా, అదే ఆర్టికల్ నాకు కూడా హక్కు ఇచ్చింది కదా. ఆ హక్కులో భాగంగా నేను మాట్లాడా కదా. నన్నేమో ఎస్ఓటీ టాస్క్ ఫోర్సులు కేసులు నన్ను చంపుతాను బహిరంగంగా వదులుతావు. ఎక్కడ పోతున్నది ఇది సమాజం? ఏంటి దీనికి పరిష్కారం ఏంటి? ఒకటి, పోలీసులు రాజకీయ పార్టీలు పాలకుల పార్టీలకు తొత్తుగా మారడం మానుకోవాలి. డీజీపీ గారు, తెలంగాణ డీజీపీ గారు మీకు చెప్తున్నా స్పష్టంగా, చట్టం లాగా అమలు చేయండి. పార్టీలకు అతీతంగా పాలకులకు అతీతంగా మీరు పనిచేయండి. అది చేస్తే మాకు రక్షణ కల్పించినట్లు. అంటే వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయమంటారు. 100% మీరు అదొకటే చేయండి. తర్వాత ఈ గో బ్యాక్ ఉద్యమం అనేది ఇది రాజ్యాంగబద్ధంగా ఉద్యమం. ఎవరు ఆపినా, ఏ రాజకీయ పార్టీ ఆపినా, ఎవరు చేసినా ఏం ఆగేది లేదు. 100% ఈ ఉద్యమాన్ని మేము గెలుస్తాము. ఇక్కడ స్థానిక వ్యాపారులకు, స్థానిక కుల వృత్తులకు బతికించు మా సంస్కృతిని కాపాడుకుంటాము. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చింది, అది క్లియర్ గా రాజ్యాంగంలో ఉంది. మీరు బాధ్యతగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి పిలుపునిస్తున్నది, మీరు ఈ స్థానికేతరులకు కట్టడి చేసే, పరిమితులు చేసే విధంగా చట్టం చేయండి. ఒక 100 షాపులు ఒక ప్రాంతంలో ఉంటే అలా 80% మా స్థానికులకు ఇచ్చేటట్లు మీరు చట్టం చేయండి. తర్వాత వాళ్ళ దుకాణాలలో, వాళ్ళ ఇండస్ట్రీస్లలో కంపల్సరీ మా వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేటట్టు చేయండి. మా సంస్కృతికి మీరు ఏ విధంగా అంటారండి, జయమాత బోనాలప్పుడు జయమాతకి అన్న దగ్గర జై శ్రీరామ్ అంటామా? జై శ్రీరామ్ కు ఆ బోనాలకి ఏం సంబంధం? ఎందుకు ఈ డ్యామేజ్? మీరు దసరా రోజు దాండి ఆడితే ఆడండి, మేము వ్యతిరేకించలేం. కానీ మా బతుకమ్మ ఆడాలి, అందరూ గౌరవించాలి. అది గుడ్లన్నీ కూడా మా అమ్మవారి పేర్లు ఉంటాయి, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మాత, నేను అమ్మ అంట, మాత అన్న. నేను తెలంగాణ కూడా ఒకటి మాత అన్నాడు, ఇండల అమ్మ అంటారు. మేము అంత దగ్గరగా చూసుకుంటాం మా కుల దేవతలను. మాకు దూరం చేసేదంటే అక్కడ కమిటీలు ఏర్పడతాయి. మేము ఎల్లమ్మ పోషమ్మ అంటే మేమంతా అన్ని నైవేద్యాలు అవి కిచ్చి పూజ చేసుకుంటారు. ఎక్కడైతే మార్వాడి ట్రస్టులు స్టార్ట్ అవుతాయో, కమిటీలు ఏర్పడుతుందో మేము చేసుకోకుండా ఆపుతున్నారు వాళ్ళు. ఇవన్నీ కట్టడి చేయాలి. సాంస్కృతికంగా కూడా మా మీద చాలా దాడి జరుగుతున్నది. ఇవన్నీ కట్టడి చేసే విధంగా మీరు చట్టం చేయాల్సిందే. మీరు ఏదో పోలీసులు అక్రమ అరెస్టులు చేసి కేసులు పెట్టి అంటే ఆగది. అంటే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సూర్యాపేటలో ధర్నా జరిగింది, నల్గొండలో ధర్నా జరిగింది, మారుమూల ప్రాంతాలలో కూడా ధర్నాలు జరుగుతున్నాయి. ఇది జేఏసీ పేరుతోటి ఆ పిల్లగాన్ని ఫేస్ కూడా ఎవరికి తెలియదు. ఒక పిలుపు, చిన్న పిలుపు అందుకున్నందుకు కింద ఎవరి కాళ్ళు ధర్నాలు చేస్తారు. అంతే కదా. ఇప్పుడు మన ఎల్బీ నగర్ లో కోమట్ల సంగమం చేస్తే విపరీతమైన పబ్లిక్, ఎంత పెద్ద ధర్నా జరిగింది. అది చాలా పెద్ద జరిగింది. ఇది వీళ్ళు అనుకున్నట్లు ఎవరో ఒక కొంతమంది చేతుల కట్టడి అయిపోయి వాళ్ళ చేతుల్లో ఉద్యమం కానీ వాళ్ళ మూర్ఖత్వము. తెలంగాణ మారుమూల గ్రామంలోని ప్రజల దగ్గరికి స్వచ్ఛందంగా అమంగల్ బంద్ పెట్టారు. ఎవరిచ్చారండి? స్వచ్ఛందంగా వచ్చింది. ఇప్పుడు సూర్యాపేటలో, యాదాద్రి భువనగిరిలో జరిగింది. స్వచ్ఛందంగా చేస్తున్నారు.
రేపు ఇది నువ్వు ఎవరు ఆపినా ఆగది, ఎన్ని కేసులు పెట్టినా ఆగది, ఎంత నిర్బంధం చేసినా ఆగది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, హోమ్ మినిస్టర్ గారు, మీరు జాగ్రత్తగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మీద కేసు మీద స్పష్టమైన ఆదేశాలు మీరు ఇవ్వాలి. ఇప్పటికైనా ఆ నిందితుల 10 మందిని అందరు కూడా రిమాండ్ చేయాలి. దాంతో పాటు మీరు ఏదైతే స్థానికంగా ఉన్న వ్యాపారాలను, స్థిరాస్తులను కానీ అత్యధిక ప్రాధాన్యతగా ఇచ్చే విధంగా ఆర్టికల్ 19(5)(19)(6) ఏదైతే ఉన్నదో ఆ విధంగా కట్టడి చేసే విధంగా మీరు చట్టం చేయాల్సిందే. ఇది మీ బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. అటువంటి దిశగా మాట్లాడారు కానీ రెచ్చగొట్టుకునే విధంగా మహేష్ కుమార్ గారు మీరు మార్వాడలో గోబ్యాక్ అనేది లేదు, ఎక్కడైనా ఉండొచ్చు అంటారు. నేను కూడా అదే చెప్తున్నా, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ స్థానికంగా ఉన్న వృత్తిపరమైన ఇబ్బంది కలగవద్దు, కల్చరల్ డ్యామేజ్ కావద్దు, స్థానిక ఆస్తులన్నీ కూడా కబ్జాలు చేసుకోవద్దు అంటే మీరు కంపల్సరీ మాకు కూడా రాజ్యాంగబద్ధంగా హక్కు ఉన్నది కాబట్టి మీరు ఆ దిశగా పోరాడాలి, పనిచేయాలి తప్ప మీరు ఏదో మాకు రెచ్చగొట్టే విధంగా తెలంగాణ వాదులకు అందరికి వ్యతిరేకంగా పనిచేస్తే నేను రాజకీయ పార్టీలకు స్పష్టంగా జరుగుతుంది. రేపు రాబోయే ఎన్నికల్లో మీకు పైసలు ఇచ్చే మార్వాడీలు కావాలన్నా, ఓట్లు వేసే తెలంగాణ వాళ్ళు కావాలన్నా, తెలంగాణ వాళ్ళు కావాలని నిర్ణయించుకోండి. తప్పకుండా ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమం అనేది ఆగేది లేదు. రేపు ఎలక్షన్ లో ప్రధాన ఎజెండాగా మారబోతున్నది. మీరు స్పష్టంగా ఏ వైపు ఉంటారో మీరు చెప్పండి. డబ్బులు ఇచ్చే మార్వాడి వైపు ఉంటారా ప్రకటించండి, మేము చూసుకుంటాం ఓట్లలో. లేదా తెలంగాణ సమాజం వైపు ఉంటారా? రేపు మేము అడిగేది ఏదో మా సొంతాన్ని కాదు, మహేష్ కుమార్ గౌడ్ కమ్యూనిటీకి కూడా రేపు కనిపిస్తాయి. మా వ్యక్తిగతంగా మేమేదో జరుగుతుందని కాదు, మీరు తప్పకుండా ఆ దిశగా పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే రేపు మొత్తం రాజకీయ పార్టీలు ఒకవైపు అయితే తెలంగాణ మొత్తం ఒక సమాజం అంతా ఒకవైపు అవుతుంది. మీరు ఇక దాని తర్వాత మీ పరిస్థితులు ఏమైతే మీరు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ బత్తుల రామప్రసాద్ గారు. ప్రజలారా విన్నారు కదా, చాలా క్లియర్ గా ఇక్కడ చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారమే ఆర్టికల్ 19(5), ఆర్టికల్ 19(6) ఈ దోపిడీని, అదేవిధంగా కల్చర్ మీద చేసే ఇంపోజ్ ని, సాంస్కృతిక విధ్వంసాన్ని కొనసాగించకూడదు. స్థానికులకు ఉద్యోగ కల్పన కానీ స్థానికులకు భద్రత ఉండాలి అనేది, ఉద్యోగ భద్రత, వ్యాపార భద్రత ఉండాలని చెప్పేసి అది చాలా క్లియర్ గా చెప్తున్న విషయాన్ని బత్తుల రామప్రసాద్ గారు చెప్పారు. రెండో అంశం, ఈ కేసులో ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో దాంట్లో చాలా క్లియర్ గా జైలుకు తీసుకెళ్ళాలి, రిమాండ్ విధించాలి. విధించకుండా స్టేషన్ బెయిల్ సిస్టమ్ అంటే ఏమనుకుంటున్నారు? ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిజంగా ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కంటే అధ్వానం అయిపోయింది ఎస్సీ ఎస్టీ చట్టం అంటే. ఏం చేస్తున్నాయి ఇప్పుడు పాలక ప్రభుత్వాలు, ఏం చేస్తున్నాయి ఇప్పుడు మీ పోలీస్ వ్యవస్థ? నిజంగా తప్పకుండా మీ పని మీరు చేయండి. బత్తుల రామప్రసాద్ గారు క్లియర్గా చెప్పారు, మీ పని మీరు చేయండి, చట్టాన్ని ఉన్నది ఉన్నట్టు అమలు చేయండి అని చెప్పేసి రామప్రసాద్ గారు చెప్తున్నారు. ప్రజలు విన్నారు కదా. ఈ ఇంటర్వ్యూ నిజంగా ఇప్పటి వరకు ఈ ఉద్యమం జరిగినది ఒక ఎత్తు, ఈ ఇంటర్వ్యూ అనేది తప్పకుండా ఇది రాజ్యాంగబద్ధంగా వస్తున్నది. కంపల్సరీ ఈ దోపిడీ రాజ్యాంగం ఎప్పుడైనా ఆర్టికల్ 19 ఎక్కడైనా వ్యాపారం చేయమంటది, ఎక్కడైనా దోపిడీ చేయమని చెప్పదు. దోపిడీ చెయ్యొద్దు, దోపిడీకి ఒక అడ్డుకట్ట ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, సహకరించుకోవాలి, అన్నదమ్ముల వల్లే బతకాలి అనేది రాజ్యాంగ స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని కొనసాగించాలి. తెలంగాణ, హైదరాబాద్, మినీ ఇండియా, అన్ని కల్చర్స్ ఉండాల్సిందే. హైదరాబాద్ లో అన్ని కల్చర్స్ అన్నదమ్ముల వైపు ఉండాలి. కాబట్టి ఆ విషయాన్ని మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు మీరు కూడా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీడీ.